హాయ్ అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింతా, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. ఈరోజు మనం ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే ఇట్స్ ఎ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్ అని చెప్తాము. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి క్రోన్స్ డిసీజ్, ఇంకొకటి అల్సరేటివ్ కోలైటిస్. క్రోన్స్ డిసీజ్ అనేది ట్రాన్స్మ్యూరల్ ఇన్ఫ్లమేషన్ అండి. ఇది మనకి నోటి నుంచి ఆసనం వరకు ఉన్న డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. వెరస్ అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఇట్స్ ఎ మ్యూకోజల్ డిసీజ్. ఇది ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగుని ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ ఐబిడి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే మెయిన్ గా జెనెటిక్స్ అండి. జెనెటిక్స్ లో మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఐబిడి ఉంటే గనక ఆ పర్సన్స్ లో దాని యొక్క రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఏదైనా యాంటీజెనిక్ రెస్పాన్స్ కి మన బాడీ ఎలా యాక్ట్ అవుతుంది, అది కనుక అబ్నార్మల్ గా రియాక్ట్ అయ్యి అబ్నార్మల్ సెల్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు వాళ్ళలో ఐబిడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అందులో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. డైట్ వచ్చేసరికి మనము ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినటము, ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వేసిన ఫుడ్ తీసుకోవటము, ఇట్లా తీసుకోవటం వల్ల దీని యొక్క రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్లీ ఏజ్ లో యాంటీబయోటిక్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఐబిడి వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. అలాగే చైల్డ్హుడ్ లో మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల కానీ, అడోలసెంట్ అండ్ పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత ఎక్కువగా స్మోకింగ్ అవి చేయటం వల్ల ఈ ఐబిడి యొక్క రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన సిమ్టమ్స్ ఆఫ్ ఐబిడి ఎలా ఉంటాయి అంటే కడుపులో నొప్పి, క్రానిక్ డయేరియా, విరోచనంలో రక్తం పడటము, ఆకలి తగ్గిపోవటము, బరువు తగ్గటము, నీరసంగా ఉండటము అండ్ తరచూ ఫీవర్ రావటము జబ్బు యొక్క లక్షణాల కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ జబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సమ్ టైమ్స్ వీళ్ళకి సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం పడవచ్చు. సో ఫస్ట్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మనం అందులో చూసుకోవాల్సింది మెయిన్ గా డైట్ మోడిఫికేషన్స్. డైట్ మోడిఫికేషన్స్ లో మనం లో రెసిడ్యూ డైట్ తీసుకోవటము అండ్ సర్టెన్ స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ ఫుడ్ నే తీసుకోవటము. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ కి వచ్చేసరికి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటము, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటము, లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవటము అండ్ అడిక్వేట్ స్లీప్ తీసుకోవటం వల్ల మనకి జనరల్ వెల్ బీయింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ ఐబిడి యొక్క మెడికల్ మేనేజ్మెంట్ ఎలా అంటే ఇందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి, ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ ఉంటాయి అండ్ అడ్వాన్స్డ్ గా బయోలాజికల్ డ్రగ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఐబిడితో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ గారితో రెగ్యులర్ చెకప్స్ చేసుకోవటం వల్ల ఆ డిజీజ్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది అండ్ మనం ఇచ్చిన మెడిసిన్స్ కి రెస్పాండ్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఎవరైనా దీర్ఘకాలికంగా కడుపులో నొప్పి కానీ, విరోచనంలో రక్తం పడుతున్నట్టు కానీ ఎక్కువ రోజులు ఇబ్బంది పడుతుంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన ఎండోస్కోపీ పరీక్ష కానీ, కొలనోస్కోపీ పరీక్ష కానీ, సిటీ స్కాన్ పరీక్ష కానీ చేసుకొని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనే వ్యాధి నిర్ధారణ చేసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ జబ్బును మనం అదుపులో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.